పబ్లిక్ ఏమంటున్నారంటే మాకు పథకాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ డబ్బులు తీసుకుని పోయి ఇతనికి అన్యాయం చేసి చంద్రబాబు నాయుడుకి మేము ఎందుకు ఓటేయాలంటున్నారు కొంతమంది. కరెక్టే, అంటే దాన్ని ఇండివిజువల్గా మనం మాట్లాడచ్చు. ఆ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీ డబ్బులే కదా, కరెంటు బిల్లులు పెంచి ఇస్తున్నారు మీకు. మందు 70 రూపాయలు ఉండేది 200 రూపాయలు చేసి మీకు ఇంట్లో ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. మగవారి ద్వారా మళ్ళీ వాటిని వెనక్కి తీసుకుంటున్నారు మందు రూపంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? చంద్రమండలం నుంచి తీసుకొస్తున్నారా? అమెరికా నుంచి తీసుకొస్తున్నారా? ఇక్కడ ఉన్నదాన్నే అటు ఇటు మార్చి కొంతమందికి ఇబ్బంది పెట్టి పన్నులు పెంచి ఇది చేస్తున్నారు. మేమనేది ఏంటంటే ఎవరైనా కూడా సంక్షేమ పథకాలు ఎవరు సొంత డబ్బులు ఇచ్చే పరిస్థితి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి. తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ ఏంటంటే ఆదాయాన్ని వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి తీసుకువచ్చి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తారు. అది డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు వేరే రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి కానీ డబ్బు తీసుకురాలేరు. కాబట్టి ఆయన ఒకళ్ళకి డబ్బులు ఇచ్చారు అంటే ఇంకొకరిని ఎక్కడో ఒక్కడ బాధేస్తారు. అది మేజర్ డిఫరెన్స్ ఇక్కడ. సో ప్రజలు అది అర్థం చేసుకోవాలి.